హలో అండి. వెల్కమ్ టు లక్కీ ఛానల్. అందరికీ మేరీ, మేరీ, మేరీ క్రిస్మస్. ఈరోజు ఒక కాంప్లిమెంటరీ గిఫ్ట్ ఒక ఐటెమ్ తీసుకుంటే మాకొచ్చింది. సో, దీని గురించి స్టార్ట్ చేసి ఒక బ్యూటిఫుల్ ఫేషియల్ కిట్ గురించి తెలియజేస్తున్నాను. ఈ వీడియో స్పెషల్లీ ఫేషియల్ కిట్ గురించి. అంటే చాలామంది పార్లర్స్‌కి వెళ్ళి చాలా ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తాం మనం పార్లర్‌లో. సో, ఇంట్లోనే చేసుకోవాలి అనుకుంటే 2, 3 టైమ్స్‌కి మీకు ఈ ఫేషియల్ కిట్ యూజ్ అవుతుంది. సో, దిస్ ఈస్ అబౌట్ ఫేషియల్ కిట్. బట్ క్రిస్మస్ వస్తుంది, న్యూ ఇయర్ వస్తుంది. సింపుల్‌గా మాకొక కాంప్లిమెంటరీ గిఫ్ట్ వచ్చింది ఒక ఆర్డర్ చేయడం వల్ల. సో, అది మీకు సింపుల్‌గా చూపిద్దాం అనుకున్నాను. సో, ప్లిక్స్ జామూన్ యాక్నే కంట్రోల్‌ది బాడీ వాష్ అండి ఇది. యాక్నే ఎవరికైతే ఉందో అది 4 వీక్స్ వాడితే మీరు ఈజీగా యాక్నే ఆటోమేటిక్‌గా రిమూవ్ అయిపోవడం అనేది కనిపిస్తుంది మీకు ఈ ప్లిక్స్ బాడీ వాష్‌కి. సో, ఇది మీకు ఎంఆర్‌పీ ప్రకారం 400 ఉంది. సో, మీరు తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. జనరల్‌గా విడిగా మెడిసిన్ రాసే బదులు మనం రోజు యూజ్ చేసే బాడీ వాషెస్‌లోనే యూజ్ చేస్తే బావుంటుంది కదా! అన్న ఉద్దేశంతో ఇది తీసుకోవడం జరిగింది. సో, దీని గురించి మళ్ళీ స్పెసిఫిక్‌గా వీడియో కావాలంటే కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. నేను డెఫినిట్‌గా దీని గురించి వీడియో చేస్తాను. ఎలా ఉంది ఏంటి అని. సో, అపార్ట్ ఫ్రమ్ థట్ దాన్ని తీసుకుంటే మాకిది కాంప్లిమెంటరీ గిఫ్ట్ వచ్చింది. ఇదేంటి అనుకుంటున్నారు కదా! వి ఆర్ హోల్డింగ్ అ ప్లాంట్ అనమాట. సో, ఇందులో ఈ పేపర్‌లో ఉన్న దాంట్లో సీడ్స్ ఉన్నాయి. సింపుల్‌గా దీన్ని టేర్ చేసేసి సాయిల్‌లో ప్లాంట్ చేయాలి. సో, మనకి న్యూ ఇయర్ వస్తుంది కాబట్టి మంచి మంచి ప్లాంట్స్‌ని ప్లాంట్ చేద్దాము. మన ఫ్యూచర్ జనరేషన్స్ చాలా బావుండాలి కాబట్టి నేను మీ ముందు ఈ ప్లాంట్‌ని ప్లాంట్ చేస్తున్నాను. ఈ న్యూ ఇయర్‌లో మన కోసం కొత్త చెట్టొస్తుంది. ఏం చెట్టు, అది ఏంటి అన్నది ఐ డోంట్ నో. సో, మనం ప్లాంట్ చేద్దాము. మేబీ ఇన్ ఫ్యూచర్ వీడియోలో మీకు చూపిస్తాను. ఏం ప్లాంట్ ఇది అని. సింపుల్‌గా మీ ముందు ప్లాంట్ చేసేస్తాను. ఆ తర్వాత విల్ గో ఇంటు ద ఫేషియల్ వీడియో. సో, చాలా రకాల ప్రొడక్ట్స్ తీసుకోవడం జరుగుతుంది చాలా బ్రాండ్స్ నుంచి. సో, ఇది డెఫినిట్‌గా ప్రమోషనల్ వీడియోస్ కాదండి. ఏ బ్రాండ్‌ని మేము ప్రమోట్ చేయట్లేదు. సింపుల్‌గా వెళ్లి పార్లర్స్‌లో ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళు ఎక్కువలో చేసుకునే బదులు సింపుల్‌గా చేయడానికి ఈజీగా ఉంటుంది అన్న ఉద్దేశంతో మాత్రమే మేము ఈ వీడియోస్ చేస్తున్నాం. అందరికీ హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. బట్ డెఫినిట్‌గా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ లవ్‌ని అలా చూపించండి. ఇలా చిన్ని చిన్ని పీసెస్ చేసేసాను నేను. దీన్ని సింపుల్‌గా సాయిల్‌లో వేసేయాలి. చూడండి ఎంత సింపుల్‌గా మనకు మొక్కొచ్చేస్తుందంటే అంత సింపుల్‌గా. సో, ఈ పేపర్‌లో ఈ చింపేయడం అంటే పేపర్‌లో ఫస్ట్ ఉంటాం. చిన్నప్పటి నుంచి మనకు బాగా సరదా ఉంటుంది పేపర్‌లు చింపడం. సో, ఇలా వేసేసి ఆ సాయిల్‌లో మనం ఇలాగ ప్రెస్ చేసేయాలనమాట. మీకు ఒక సెకండ్ చూపిస్తాను. చూసారు కదా! ఇలాగా సాయిల్‌లో మేము వేసేసి ప్రెస్ చేసేసాము. సో, ఇంతే సింపుల్‌గా. వాటర్ కొంచెం మాయిశ్చర్ ఉండాలి అంటే కొంచెం వాటర్ ఏస్తూ ఉండండి అప్పుడప్పుడు. సో, ఒక 1, 2 వీక్స్‌లో మీకు మొక్కొచ్చేస్తుంది. సో, చూద్దాం ఏ మొక్కొస్తుందో. ఇప్పుడు మనము క్లెన్జింగ్ ప్యాక్ గురించి చూద్దాము. సో, ఇది క్లెన్స్టా వారి ఫేషియల్ కిట్. ఇది మీకు ఎంఆర్‌పీ గనక చూసుకున్నట్లయితే ఎంత అన్నది నేను చివరిలో చెప్తాను వీడియోలో. సో, మీరు ఏదైనా ఫేషియల్ కిట్ తీసుకోవాలి అనుకుంటే అందులో ఇంగ్రీడియెంట్స్ ఏమున్నాయి, స్పెసిఫిక్‌గా అదే రీజన్‌కి యూజ్ అవుతుంది అనేది మీకు స్పెసిఫిక్‌గా క్లియర్‌గా బ్రాండ్‌లో పైనే క్లియర్‌గా ఇవ్వడం జరుగుతుంది. నేను ప్రస్తుతానికి డీటాన్ లేకుండా అందరం ఆఫీసెస్‌కెళ్తాం టాన్ పట్టేస్తుంది కాబట్టి టాన్ లేకుండా డీటాన్ ఫేషియల్ కిట్ అనేది తీసుకోవడం జరిగింది. దీనికి ప్రొసీజర్ ఏంటి, సింపుల్‌గా ఏంటి అనేది నేను చెప్పేస్తాను. మీరు ఇంట్లో ఉండి పార్లర్‌కెళ్ళి 800, 1000, 1500, 2000 చార్జ్ చేసే బదులు మనం ఇంట్లో హ్యాపీగా స్కిన్ కేర్ చేసుకోవాలనుకుంటే మీరు తీసుకోవచ్చు. సో, ఇలా వస్తాయండి. మనం గనక చిన్న చోటా ప్యాక్ తీసుకుంటే మినీ ప్యాక్ ఇలా ప్యాకెట్స్ వస్తాయి. ఇలాగా 5 స్టెప్ ప్రొసీజర్ వస్తుంది. మీరు ఒకవేళ ఎక్కడికైనా పార్లర్ వెళ్ళుంటే మీకు తెలుస్తుంది. 5, 6 స్టెప్ ప్రొసీజర్ ఉంటుంది. సో, ఆ 5, 6 స్టెప్ ప్రొసీజర్‌లో ఏమేమి అప్లై చేస్తారో ఒకటి తర్వాత ఒకటి అది ఇక్కడ క్లియర్‌గా స్టెప్స్‌తో సహా ప్రొసీజర్ ఇస్తారు. సో, మీరు ఇంట్లో ఉండి చేసుకోవచ్చు. లేదా మీ సిస్టరో, మదరో ఎవరో ఒకళ్ళు ఉంటే వాళ్ళ చేత మీరు చేయించుకోవచ్చనమాట. అండ్ ఒక బాక్స్ ఒకదానికి వచ్చిన దానికి ఎన్ని సార్లు యూసేజ్‌కొస్తుంది అవన్నీ కూడా క్లియర్‌గా చెప్తాను. సో, ఇప్పుడు సింపుల్ ప్రొసీజర్ నేను పైన చెప్పేస్తాను. మీరు డెఫినిట్‌గా యూజ్ అయితే తీసుకోండి. ఫస్ట్‌ది క్లెన్జింగ్ మిల్క్. దీన్ని జస్ట్ సింపుల్‌గా ఫస్ట్ మీరు ఫేస్ వాష్ చేసేసుకొని ఈ కిట్ గనక తెచ్చుకున్నట్లయితే దీంట్లో మీకు కావాల్సినంత క్రీమ్ మనం ఓపెన్ చేసుకొని మీ చేతికి ఫేస్‌కి ఎంత పడుతుంది అన్నది మీకు ఖచ్చితంగా తెలుస్తుంది కదా! అది తెలుసుకున్న దాని ప్రకారం అది ఎంత క్రీమ్ పడుతుందో అది మీరు చేతిలో తీసుకొని మీ ఫేస్‌కి తగ్గట్టు అది మీరు అప్లై చేసుకొని క్లెన్స్ చేసుకోవడానికి ఇది. ఒక 5 మినిట్స్ వరకు ఫేషియల్ క్లెన్స్. ఫస్ట్ క్లెన్జింగ్ మిల్క్‌తో యూజ్ చేసుకొని చేయొచ్చు. అండ్ సెకండ్ స్టెప్ ఇస్ స్క్రబ్. సో, దీంట్లో మనకి స్టెప్స్ ప్రకారం ఇచ్చారు. కానీ మీరు అన్నీ తీసుకుంటే వేరే బ్రాండ్స్‌లో కూడా అన్నిట్లో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో, ఫస్ట్ స్టెప్ ఎప్పుడు కూడా క్లెన్జింగ్ మిల్క్‌ని యూజ్ చేయండి. ఏది ఫేషియల్ కిట్ తీసుకున్నా. సెకండ్‌ది స్క్రబ్. స్క్రబ్ మీరు డైరెక్ట్‌గా ఎంత కావాలి అమౌంట్ అన్నది తీసుకొని ఫేస్‌ని చక్కగా 10 మినిట్స్ స్క్రబ్ చేసుకోండి. స్క్రబ్ విల్ ఎక్స్ఫోలియేట్ ద స్కిన్ అండ్ రిమూవ్స్ ద డెడ్ స్కిన్ సెల్స్. సో, దట్స్ ద స్టెప్ 2. అండ్ థర్డ్ స్టెప్ గనక తీసుకున్నట్లయితే మసాజ్ క్రీమ్ అనమాట. సో, మసాజ్ క్రీమ్‌ని మీకు క్లియర్‌గా తెలుసు. అందరూ కూడా మోస్ట్‌లీ పార్లర్స్‌కి వెళ్ళేది రిలాక్సేషన్ కోసం, మసాజ్ కోసం.
సో, ఆ మసాజ్ చేసేటప్పుడు ఒక క్రీమ్‌ని అప్లై చేస్తారు టు హావ్ దట్ మాయిశ్చర్ అండ్ ఆ ఫ్రిక్షన్ ఉండడానికి, ఆ స్మూత్‌నెస్ ఉండడానికి, వాళ్ళకి చేయడానికి ఈజీగా కన్వీనియంట్‌గా ఉండేలాగా ఒక క్రీమ్ అప్లై చేసేది అదే మసాజ్ క్రీమ్. ఇది కూడా మీరు డైరెక్ట్‌గా అప్లై చేసుకొని, మీకు కొన్ని ఆన్‌లైన్ ట్యుటోరియల్స్ ఉంటాయి. లేదా మీకు కావాలంటే కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. క్లియర్‌గా మసాజ్ ఎలా చేసుకోవచ్చు స్కిన్‌కి అనేది నేను క్లియర్‌గా వీడియో ఇంకోటి చేసి పెడతాను. సింపుల్‌గా ఈ మసాజ్ క్రీమ్ అప్లై చేసుకొని, మసాజ్ ఒక 5-10 మినిట్స్ చేస్తే, మసాజ్ వల్ల మీ ఫేస్‌లో బ్లడ్ సర్క్యులేషన్ బాగా పెరిగి నెక్స్ట్ డేకి బాగా గ్లో వస్తుంది. దట్ ఈస్ ద సీక్రెట్ ఫర్ ఫేషియల్స్ అనమాట. అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఫోర్త్ వన్ ఇస్ ఫేస్ ప్యాక్. ఫేస్ ప్యాక్ అంటే మీకు తెలుసు కదా! అది ఏసేసి వాష్ చేసేసిన తర్వాత ఈ ఫేస్ ప్యాక్‌ని డైరెక్ట్‌గా ఏదైతే ఉందో అది మొత్తం ఒక బౌల్‌లో తీసుకొని సింపుల్‌గా దాన్ని ఫేస్‌కి అప్లై చేసేసి 15-20 మినిట్స్ దాన్ని ఫేస్ మీద వదిలేయాలి. ఫేస్ మీద వదిలేసిన తర్వాత ఆ తర్వాత వాష్ చేసేసుకోవాలి. దిస్ ఇస్ ద ఫోర్త్ స్టెప్ అండ్ లాస్ట్ స్టెప్ ఇస్ ద గ్లోయింగ్ క్రీమ్ అనమాట. ఈ గ్లోయింగ్ క్రీమ్ ఏంటంటే ఈ 4 అయిపోయిన తర్వాత ఇది సింపుల్‌గా స్కిన్ పైన అప్లై చేసేసుకొని వదిలేయాలంతే. దీనికి వల్ల కంప్లీట్ గ్లో వస్తుంది. అండ్ చాలామందికి తెలుసో లేదో ఐ డోంట్ నో. ఇంట్లో చేసుకున్న, బయట చేసుకున్న ఫేషియల్ అయిపోయిన తర్వాత లేదా క్లెన్స్ చేసుకున్న తర్వాత, క్లీనప్ చేయించుకున్న తర్వాత అయినా సరే 24 అవర్స్ వరకు మీరేమి చేయకూడదు. యూ షుడెంట్ అప్లై ఎనీ అదర్ కెమికల్ లైక్ ఫేస్ వాష్ ఇంకేది అప్లై చేయకుండా సింపుల్ వాటర్‌తో వాష్ చేసుకోండి. 24 అవర్స్ ఇస్తే ఇట్ విల్ బీ వెరీ వెల్ అబ్జార్బ్డ్. చూసారు కదండీ షార్ట్ ట్యుటోరియల్ అబౌట్ ఇంట్లోనే ఫేషియల్ కిట్ ఎలా చేసుకోవచ్చని. సో, మీకు చెప్పిన దాని ప్రకారం నేను ప్రైస్ చెప్పేస్తాను. ఇది నాకు 400 కాస్ట్ చేసింది. 400కి 5 వచ్చింది. సింపుల్‌గా నేను ఈజీగా చెప్పొచ్చు. నా మొహానికి ఇది ఈజీగా 3 టైమ్స్ వస్తుంది. సో, 3 టైమ్స్ అంటే మీరు ఫేషియల్ చేయించుకోవాలంటే మంత్లీ వన్స్ చేయించుకుంటారు. 3 మంత్స్‌కి నాకు అయ్యే టోటల్ ఇన్వెస్ట్‌మెంట్ అనేది 400 రూపీస్ అనమాట. ఫేషియల్ అది ఏమైనా చేసేయడానికి మనకి ఎక్సర్‌సైజెస్ అవి ఉన్నా లేదా మన సిస్టర్ లాంటి వాళ్ళు ఎవరైనా ఉండి చేయగలిగినా డెఫినిట్‌గా మనం ఇంట్లోనే తక్కువ ఖర్చుతో సూపర్ గ్లోయింగ్ స్కిన్‌ని పొందొచ్చు. సో, మీకు నచ్చిందంటే ఐడియా ఇంట్లోనే కూర్చొని మనం హ్యాపీగా గ్లోయింగ్ స్కిన్‌ని పొందాలనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థాంక్ యూ.